ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ముందు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ. బనకచెర్లపై చర్చిద్దామని, కానీ తెలంగాణ ససేమిరా అంటోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ముందు కీలక పరిణామం ఇది. బనకచెర్లపై ఏపీతో చర్చలకు ససేమిరా అంటోంది తెలంగాణ. ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ నిర్వహించబోతున్నారు. బనకచెర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ. కృష్ణా గోదావరి జలాలు సహా అనేక అంశాలపై ఎజెండా ఇచ్చింది తెలంగాణ. బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ భేటీలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది. బనకచెర్ల అంశంపై ఏపీతో చర్చించేందుకు ససేమిరా అంటోంది తెలంగాణ. ఇదే విషయాన్ని కేంద్రానికి లేఖ ద్వారా స్పష్టం చేసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ ఉదయమే కేంద్రానికి మరొక లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి సమావేశంలో బనకచెర్లపై చర్చించాల్సిన అవసరమే లేదు అని పేర్కొంది. రేపటి సమావేశంలో కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు సహా అనేక అంశాలపై చర్చించాలని ఎజెండాను పంపింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ మాత్రం బనకచెర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది. ఏపీ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ దీనిపై కేంద్రానికి మరొక లేఖ రాసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఎన్సీ బనకచెర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని, ఇప్పటి వరకు బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ లేఖలో ప్రస్తావించింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని, ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతని దెబ్బతీస్తాయని ఆ లేఖలో ప్రస్తావించింది. మరి రేపటి భేటీలో ఏం జరగబోతోంది? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖ రాసింది. వివరించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, బనకచెర్ల వల్ల చాలా నష్టపోతామని చెప్పి తెలంగాణ ఎప్పటి నుంచో చెప్తోంది. మరి ఎందుకు చర్చకు సిద్ధంగా లేదు? చర్చకి ససేమిరా అంటూ లేఖ రాయడానికి కారణం ఏంటి? ఇప్పటికే బనకచెర్లపై చాలా అభ్యంతరాలు వచ్చాయి. దాంతోపాటు ట్రిబ్యునల్స్, అట్లాగే పర్యావరణ అనుమతులను కూడా కేంద్రం పర్యావరణ శాఖ నిరాకరించిన నేపథ్యంలో అసలు దీనిపైన చర్చించాల్సిన అవసరమే లేదు. బనకచెర్లను తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అయినా కూడా దీనిపై చర్చించాలంటూ ఏపీ సింగిల్ ఎజెండా ఇచ్చిందంటూ తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అసలు అవసరమే లేని ప్రాజెక్టుపై చర్చ ఎందుకు అనే వాదన తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. బనకచెర్లపై మేము ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాం. బనకచెర్ల ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందని వాదిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కేవలం ఏపీ ఇచ్చిన ఎజెండాను పరిగణలోకి తీసుకొని మీరు సమావేశాన్ని టేబుల్ చేస్తే ఎట్లా అనేదైతే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి ఒక మెమో కూడా వచ్చింది. సో రేపు ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుంది, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో భేటీ ఉంటుంది అనేది జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక నోట్ను అందజేసింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు మార్నింగ్ వరకు కూడా కొంత క్లారిటీ లేదు. కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. పెండింగ్లో ఉన్న కృష్ణా నీటి కేటాయింపులపై ఇంకా తేల్చాల్సి ఉంది. మాకు ఇక్కడ జాతీయ హోదా కల్పించాల్సిన ప్రాజెక్టు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ టైంలో బనకచెర్లపై అసలు అవసరమే లేని ప్రాజెక్టు, తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై చర్చ అవసరం లేదంటూ ఒక లేఖనైతే రాసింది. రేపటి మీటింగ్లో తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొనబోవట్లేదు. అవసరమైతే మళ్ళీ వచ్చి కలుస్తామంటూ కూడా లేఖలో వివరించింది. అవసరమైతే సిఆర్ పాటిల్, జలశక్తి మంత్రిగా ఉన్న సిఆర్ పాటిల్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెళ్ళి కలుస్తానని చెప్పారు. కాకపోతే రేపటి మీటింగ్లో మాత్రం మేము పాల్గొనబోమనేది అయితే స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఓకే ప్రభాకర్.